ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్, టెక్ మహేంద్ర, భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇటు నెస్లే, హీరో మోటోకార్ప్, హెచ్సిఎల్ టెక్, M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్ అయిపోతాయి. సో కార్పొరేట్ రిజల్ట్స్ కూడా దాదాపుగా అనౌన్స్ చేసేస్తారు. మరి ఈ సమయంలో వేటి పనితీరు బాగున్నట్లుగా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పటి వరకు చూస్తే కార్పొరేట్ ఇండియాలో 1100 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే దాదాపు 665 కంపెనీల వరకు రిజల్ట్స్ బాగున్నాయమ్మా. అయితే ఇందులో చూడాల్సింది ఏంటంటే ఇవన్నింటిలో కనుక యావరేజ్ ప్రాఫిట్స్ ఎంత పెరిగాయని చూస్తే పెరిగిన లాభాలు చూస్తేనేమో దాదాపుగా 11% ఉంటే తగ్గిపోయిన లాభాలు చూస్తేనేమో 13% వరకు లాస్లు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే లాభాలు నష్టాల్లో చూస్తే ఎక్కువ కంపెనీలు లాభాలు పెంచుకున్నట్టు కనపడినా తగ్గిన మాత్రం బాగా నష్టాలు వస్తున్నాయి ఒకటి. రెండవది, ఈ 1100 కంపెనీలో ఇప్పుడు లాభాలు పెంచుకుని ధరలు తక్కువలో ఉన్నట్టుగా మనకు అనువుగా ఎన్ని ఉన్నాయని చూస్తే కేవలం 128 కంపెనీలు, అంటే దాదాపుగా 12% కన్నా తక్కువ మాత్రమే మనం కొనడానికి అనువుగా ఉన్నాయని గమనించాలి. అండ్ సార్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లలో చాలా మంది కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వచ్చినట్లుగా కనపడుతోంది. అండ్ ఆ లాభాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఇప్పుడు కూడా 2 రకాలుగా చూడాలమ్మా. ఒకటి, ధరల్లో పెరిగిన ప్రైసెస్ లో పెరిగితే కనుక ఇన్వెస్టర్లకు లాభాలు. కానీ దానికి ముందు కండిషన్ ఎప్పుడు కూడా ఏం చూడాలంటే ఆ కంపెనీలకి తమ వ్యాపారాల్లో లాభాలు పెరుగుతున్నాయో లేవో కూడా చూడాలి. ఆ యాంగిల్లో కనుక ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కొద్దిగా ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఎందుకు అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ దాదాపుగా 127 కంపెనీలు అనౌన్స్ చేస్తే అందులో 74% బాగున్నాయి, 74%. అదే మిడ్ క్యాప్ షేర్ లో చూస్తే, స్మాల్ క్యాప్ లో చూస్తేనేమో చాలా తక్కువగా ఓన్లీ 63% మాత్రమే బాగున్నాయి. అంటే వేటిలో లాభం వస్తుంది? లార్జ్ క్యాప్ స్టాక్స్ లో వస్తుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే ఈ 127 లార్జ్ క్యాప్ అనౌన్స్ చేస్తే అందులో దాదాపుగా 49 కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. అంటే దట్ ఈస్ వెరీ గుడ్ పర్సెంటేజ్, ఆల్మోస్ట్ లైక్ 40% వరకు. అలాగే మిడ్ క్యాప్ లోనేమో 212 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 56, అంటే దాదాపుగా 25%, 40 నుంచి 25కి వచ్చింది. ఆ తర్వాత స్మాల్ క్యాప్ పెన్నీ స్టాక్స్ లో చూస్తే ఏకంగా 700 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే కేవలం 23 మాత్రమే కొనడానికి అనువుగా ఉన్నాయి. అంటే వెరీ వెరీ స్మాల్ పర్సెంటేజ్. సో క్లియర్లీ ద ట్రెండ్ ఆఫ్ రిజల్ట్స్ ఈజ్ టిల్టింగ్ టువర్డ్స్ లార్జ్ క్యాప్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా లార్జ్ క్యాప్ మంచిదని చెప్పొచ్చు. అండ్ సార్, అండ్ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక అనౌన్స్ చేసిన రిజల్ట్స్ పరిశీలిస్తే అసలు ఏ ఇండస్ట్రీలు, ఏ కంపెనీలు రావాలని బాగా పెంచుకున్నాయి సార్? కంపెనీలు 2 కరెక్ట్ ప్రశ్న అడిగారమ్మా. ఏ కంపెనీలు లాభాలు పెంచుకున్నాయని అడిగితే రేట్లు పెరిగినాయి కాదు. ఇన్వెస్టర్ల దృష్టి ఎప్పుడు లాభాల ప్రైసెస్ మీదే ఉంటుంది. మీరు చూడాల్సింది కంపెనీలకు వచ్చే లాభాలు చూసుకుంటే మనకి కళ్ళెదురుగా కనపడుతుంది ఏంటంటే అన్నిటికన్నా బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ లో టర్న్ కీ సర్వీసెస్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హెల్ప్ చేసే ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్న టర్న్ కీ కంపెనీస్ లాభాలు బాగా పెరిగాయి. పెస్టిసైడ్స్ పెరిగాయి, అలాగే కొరియర్ ఇండస్ట్రీ పెరిగింది, రీటైలింగ్ ఇండస్ట్రీ పెరిగింది, పంప్స్ పెరిగాయి, తర్వాత డిఫెన్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, ఈ ఇండస్ట్రీస్ లో ఉన్న కంపెనీలు మొత్తం మీద లాభాలను పెంచుకున్నాయి. అంటే అర్థం ఏం చేసుకోవాలి, మీరు కనుక మంచి ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ లిస్ట్ లో ఒకదాన్ని ఎన్నుకోవటం మంచిది. అండ్ సార్, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే లాభాలు పెరిగితే ప్రైజెస్ కూడా పెరగాలి అంటున్నారు కదా, మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఆ ఇండస్ట్రీస్ లో షేర్స్ కొనుక్కుంటే లాభపడవచ్చు అంటారా? మరి ఇక్కడే ఎక్కువ మంది చేసే పొరపాటు ఇక్కడేనమ్మా. లాభాలు పెరిగాయి అనగానే కళ్ళు మూసుకుని ఆ కంపెనీలు కొనుక్కోవటం కాదు. లాభాలు పెరిగి ఏ కంపెనీలు అయితే గతంలో పోలిస్తే రేట్లు బాగా పెరగలేదో అవి కొనుక్కోవడమే తెలివైన పని. అంతేగాని రెండూ పోల్చి చూడకుండా ధరలు తగ్గితే కొంటాను లేదా లాభాలు పెరిగితే కొంటాను అంటే రెండూ కలిపితే దట్స్ రెసిపీ ఫర్ డిజాస్టర్. ఎవ్వరూ చేయకూడదు. అందువల్ల కొనవలసిన కంపెనీలు వేరు, లాభాలు పెంచుకున్న కంపెనీలు వేరు. లాభాలు పెంచుకున్న కంపెనీలో ధరలు తక్కువ ఉన్న ఇండస్ట్రీస్ ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి పంప్స్ కొనుక్కోవచ్చు, రిటైలింగ్ కొనుక్కోవచ్చు, అవి రెండు అందులో కూడా ఉన్నాయి మనకి లాభాలు పెంచుకున్న వాటిలో. కానీ అందులో లేనివి ఏంటి? రైల్వేస్ కొనుక్కోవచ్చు, ఎందుకంటే రేట్లు ఇంకా పెరగలేదు. కేబుల్ కంపెనీలు, మెటల్, బేరింగ్స్, ఇవన్నీ కూడా మనం షేర్లు కొనుక్కోవడానికి అనువుగా ఉన్న ఇండస్ట్రీస్. మరొకసారి చెప్తున్నాను, పంప్స్, రీటైలింగ్ ఇండస్ట్రీ, అలాగే రైల్వేస్, కేబుల్, మెటల్ అండ్ బేరింగ్స్ మాత్రం బాగా గ్యాప్ ఉంది. అంటే వాటికి ఉన్న ప్రైస్ తక్కువ, ఫెయిర్ ప్రైస్ బాగా ఎక్కువ ఉంది. కాబట్టి ఏది కొనుక్కోవాలంటే ఇవి, లాభాలు ఏవి పెంచుకోవాలంటే అది ముందు చెప్పిన లిస్ట్ అనమాట. పెరిగిన లాభాలు పెరిగిన ధరలు పోల్చి చూడాలని చెప్తున్నారు. మరి మీ ప్రకారం ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో షేర్స్ కొనుక్కుంటే ఇన్వెస్టర్స్ కి అవకాశాలు బాగుంటాయి అంటారు?
అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అని చెప్తే కనుక నేను ఖచ్చితంగా ఇదే చెప్పాలమ్మా, పంప్స్, రిటైలింగ్, రైల్వేస్, కేబుల్ అని చెప్పాలి. కాకపోతే ఇక్కడ గమనించాల్సిందంటే అందరూ కూడా ఇప్పుడు లార్జ్ క్యాప్ లో ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయని చెప్పాను కాబట్టి మన ప్రోగ్రామ్ అనువుగా ఉండాలి అంటే లార్జ్ క్యాప్ లో ఏవి కొనుక్కుంటే ఇన్వెస్టర్స్ కి మన అంచనా ప్రకారం బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అందులో కొన్ని కంపెనీలు చెప్తాను, బాగా పెద్ద కంపెనీలు. టాటా మోటార్స్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, LTTS అని ఉంటుంది, అది కొనుక్కోవచ్చు. అలాగే ట్రెంట్ కొనుక్కోవాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, DLF, SBI కార్డ్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీలు అన్ని రకాల బాగున్నాయి, అంటే లాభాలు పెంచుకుంటున్నాయి, ప్రైస్లు తక్కువ ఉన్నాయి. అన్నిటికన్నా ముందు ఇన్వెస్టర్లకి రాబోయే రోజుల్లో లాభాలు కూడా తెచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు లాభాలు తెచ్చేది అంటే మీకు పోర్ట్ఫోలియో పెరగడమే కాదు, మీ పోర్ట్ఫోలియో కంపెనీలు కూడా లాభాలు పెంచుకోవాలి. రెండూ కలిపిందంటే ఈ లిస్ట్ మంచిదని వస్తుంది. సార్, ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్ లో లార్జ్ క్యాప్ షేర్స్ లో కొనుక్కోదగిన షేర్స్ ఏమైనా చెప్పగలరా సార్ మీరు? ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవి కూడా కావాలని మీరు సెలెక్ట్ చేసింది కూడా లార్జ్ క్యాప్. ఎందుకంటే మిడ్ క్యాప్ లో లాభాలు కొద్దిగా గొప్ప తగ్గుతున్నాయని తెలిసింది కాబట్టి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ జోలికి వెళ్లకుండా రీటైల్ ఇన్వెస్టర్స్ కి క్షేమం కోరుకుని చెప్పేది టాటా మోటార్స్ ఒకటి, LTTS ఒకటి, ట్రెంట్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, DLF, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్, అంటే SBI కార్డ్స్ అంటారు, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవి కనుక కొనుక్కుంటే మార్కెట్ కొద్దిగా ఒడిదుడుకులు వచ్చినా మీ క్యాపిటల్ కి లోటు ఉండదు. మార్కెట్ బాగుంటే మాత్రం మీకు లాభాలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, ఇక ప్రభుత్వ రంగంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ OIL వాటాదారులకు బోనస్ షేర్లు జారీ చేస్తున్నట్లయితే ప్రకటించింది. వారి వద్ద ఉన్న ప్రతి 2 షేర్లకు ఒక బోనస్ షేర్ జారీ చేయనున్నట్లు తెలిపింది. అలాగే ₹10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ₹3.75 తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. బోనస్ అనంతరం తుది డివిడెండ్ ₹2.50 అవుతుంది. ఇక ఇప్పటికే కంపెనీ 2 విడతలుగా చెల్లించిన మధ్యంతర డివిడెండ్ ₹12కు అది అదనం కాగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 18% వృద్ధితో 2,333 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం 1,980 కోట్లు. క్రూడాయిల్ ధరల పెరుగుదల లాభాల వృద్ధికి దోహదపడినట్లు కంపెనీ ప్రకటించింది. ఇక ఆక్వాకల్చర్ ఫీడ్స్ కంపెనీ గ్రోవెల్ గ్రూప్ పెట్ ఫుడ్స్ విభాగంలోకి ప్రవేశించింది. పుల్లర్ డాట్ గుడ్ బ్రాండ్ పేరుతో పెట్ బిస్కెట్స్ ను కంపెనీ విడుదల చేసింది. వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా పెంపుడు జంతువుల పోషకాల విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రమోటర్ గ్రూప్ గ్లోబల్ MSR కార్తిక్ తెలిపారు. ఇక దేశీయ పెట్ పరిశ్రమ ఏటా 10% వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. 2027 నాటికి ఇది $100 కోట్ల చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పెట్ ట్రేడ్స్ మార్కెట్ 650 కోట్లుగా ఉందని 2027 నాటికి 1900 నుంచి 2000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ గ్రూప్ ఆక్వా ఫీడ్స్, ఫార్ములేషన్, సీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలను నిర్వహిస్తోంది అని అన్నారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 2000 కోట్లుగా ఉంది అని కార్తిక్ తెలియజేశారు.